కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న రైతు హీరియా నాయక్ బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు సంగారెడ్డి జైలు అధికారులపై వేటు వేసింది ప్రభుత్వం. సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్, జైలర్ సంజీవ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. లగచర్ల రైతు హీరియా నాయక్ పట్ల సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలు అధికారులు దారుణంగా వ్యవహరించారు. గుండెపోటు వచ్చిన రైతు హీరియా నాయక్ ను జైలు అధికారులు సంఖ్యలతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో ఇది వివాదాస్పదంగా మారింది. సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల రైతు హీరియా నాయక్ కు నిన్న రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో అధికారులు జైలు ఆసుపత్రికి తరలించారు. ఇవాళ మళ్లీ పరీక్షల నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక గుండె నొప్పితో బాధపడుతున్నటువంటి రైతును హీరియా నాయక్ కు సంఖ్యలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లి ఘటనపై విచారణ జరిపారు. 4 గంటల పాటు విచారణ జరిపిన ఆయన కీలక విషయాలు తెలుసుకున్నారు. ఇక సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్టు ఐజీ సత్యనారాయణ విచారణలో వెల్లడైంది. వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సైబరాబాద్ పోలీసులకు జైలు అధికారులు సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. అంతేకాదు హీరియా నాయక్ లగచర్ల కేసులో అరెస్ట్ అయితే బాలనగర్ కేసులో అరెస్ట్ అయినట్టుగా జైలు రికార్డులో ఉన్నట్టుగా ఐజీ గుర్తించారు. దీంతో హీరియా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని ఐజీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి సెంట్రల్ జైలు అధికారులపై వేటు పడింది. దాంట్లో ఫస్ట్ నుంచి మేము అదే చెప్తున్నాం కదా, చాలా రిస్ట్రెంట్గా ఉన్నాము. లగచర్ల విషయంలో చాలా చాలా రిస్ట్రెంట్ గాను సంయమనం పాటిస్తున్నామని. సో హ్యాండ్ కప్ చేసి మాట వాస్తవం, అది ఓపెన్ గా తెలిసిందే, అందరికీ రికార్డ్ అయింది. సో ఆ నేపథ్యం ఎందుకు అసలు ఎందుకు ఎట్లా రొటీన్ గా జరిగిందా, లేకపోతే ఏమన్నా ఇంటెన్షనల్ గా చేశారా, లేకపోతే ఏదన్నా ఉందా అనే దానికోసం ఎంక్వైరీ కోసం వచ్చాము. అది ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది. కేవలం గ్యారంటీగా ఉంటే దాని నివేదిక అంటే దానికి ఎవరైతే కన్సర్న్, ఇప్పుడు సైబరాబాద్ సంబంధించిన కానిస్టేబుల్స్ వాళ్ళు, సో వాళ్ళకు కూడా జనరల్ గా ఈ లగచర్ల సంబంధించిన రైతులని చెప్పినట్టుగా అనిపించలేదు. వాళ్ళకి లగచర్ల కేసు అంటే వాళ్ళు సైబరాబాద్ రారు కదా, వాళ్ళు లగచర్లకు సంబంధించిన రైతుల కేసు అనేది వాళ్ళకి తెలియాలి కదా కానిస్టేబుల్స్ కి. సో అది వీళ్ళు చెప్పారా లేదా, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అప్డేట్స్ మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు, లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనపై ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి లగచర్ల ఘటనలో ముద్దాయిగా ఉన్నటువంటి హీరియా నాయక్ అస్వస్థగా ఉండటంతో ఆయన జైలు సిబ్బంది సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తరలించే క్రమంలో ఏదైతే జైలు సిబ్బంది ఉన్నారో అంబులెన్స్ లో కాకుండా జీబులో తరలించడం, అందులో హ్యాండ్ కప్స్ వేసేసి తరలించడం అనేది తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన సంఘాలు ఈ విధమైనటువంటి చర్యను ఖండిస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపై దుమ్మెత్తిపోస్తుంది, విమర్శలు గుప్పిస్తోంది. ఈ తరహా రైతుల్ని ఈ తరహా కప్స్ వేసి తరలించడం ఏంటి అనేది కూడా ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై చాలా సీరియస్ గా ఉండటంతో మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జైలుకు చేరుకొని విచారణ కొనసాగించారు. ఈ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని, పూర్తి స్థాయి నివేదిక త్వరలో అందిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన మీడియాతో మాట్లాడి బయటికి వెళ్ళిన 10 నిమిషాల్లోనే జైలర్ ఎవరైతున్నారో జైలర్ సంజీవ్ రెడ్డి, అదేవిధంగా సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ని కూడా సస్పెండ్ చేసినట్టు సమాచారంతో ఉంది. సంజీవ్ రెడ్డి అయితే సస్పెండ్ చేశారు, సంతోష్ రాయ్ని అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇంకా అధికారుల మీద కూడా ఈ చర్యలకు పాల్పడడం అంటే ఉద్దేశపూర్వకంగా చేసిందా లేకుంటే ఎట్లా చేసిన దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని కూడా మల్టీజోన్ ఐజీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారని కూడా వాళ్ళ ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి సీరియస్ గా ఉండటంతో నిన్న అధికారులు హుటాహుటిన జైలుకు చేరుకొని దీనిపై సమగ్ర విచారణకైతే ఉపక్రమించారని చెప్పుకోవచ్చు. ఝాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ పివి రావు.